సజ్జల మీద బుక్ చేయాలని కంప్లైంట్ ఇస్తున్నారు కదా, ఆయన చేసింది ఆయన కూడా అదే కదా. నేను ఒక విషయం చెప్తాను, ఎవరైనా సరే కౌంటింగ్ ఏజెంట్స్ గా కూర్చునే వాళ్ళని మీరు వెళ్ళి గొడవలకు దిగండి అని చెప్తాడా? తలకాయ ఉందా అసలు? బుర్ర ఉందా అసలు? వీళ్ళు ఏమన్నా నాయకులా లేకపోతే ఏమంటారు అని అంటే వీధి రౌడీలా, గూండాలా? రాష్ట్రం ఏమన్నా వీళ్ళ జాగీరా? అరే ఓడిపోతారు ఒకసారి, గెలిచిన ఇక అధికారం ఉంటే ఆగరు, రేపొద్దున ఓడిపోతామంటే చచ్చిపోతే ఎలాగా ఉన్నామంటే ఎలాగా అని మళ్ళీ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇందాక మళ్ళీ మా రజనీ అందంటే ఎందుకంది అని చెప్పి మళ్ళీ ఆమె మీద దాడి చేస్తారేమో, కానీ అసలు ఏంటి ఒక్కొక్కడు బయటకు వచ్చి నన్ను మించిన సింహం లేదని చెప్తాడు, ఇలా చిటికలేస్తాడు. ఏం చిటికలేస్తారండి వీళ్ళు? నాకు అర్థం కాక అడుగుతాను. ఇవాళ సజ్జల గురించే మాట్లాడుకుందాం మనం. ఎవరండి సజ్జల? ఎవరండి పొన్నవోలు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల డబ్బు ఏదైతే ఉందో దాన్ని అప్పనంగా కూర్చొని, సిగ్గు లేకుండా అప్పనంగా కూర్చొని జీతం రూపంలో మింగుతున్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. ఇవాళ వీళ్ళు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఏ హోదాలో చేస్తున్నారు? సజ్జల ఏ హోదాలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు? వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీటా, అదేదో మీటు పోని. ఏ హోదాలో మాట్లాడాడు? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడా? ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడేటట్టయితే ఈసీ ఇచ్చినటువంటి దీని ప్రకారంగా కూడా అతను ఈ షుడ్ హావ్ రిజైన్. ప్రభుత్వ సలహాదారు పోస్ట్ కి అతను రిజైన్ చేసి మాట్లాడాలి కదా. వీళ్ళు ఇదే చేశారు కదా, వాలంటీర్లను మీరు రిజైన్ చేసి పార్టీకి వర్క్ చేయండి అని తీసుకున్నారు కదా. 5,000 జీతం వచ్చే వాలంటీర్లను కూడా మీరు రిజైన్ చేసేసి పార్టీకి వర్క్ చేయండి అని తీసుకున్నారు కదా. వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. ఏముంది మరి సజ్జలు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? పొన్న వాళ్ళు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డా? వీళ్ళకి ఏమన్నా 2 కొమ్ములు వచ్చాయా ఇటోటిను? ఎందుకు వీళ్ళకి ఎందుకు స్పెషల్ ప్రివిలేజెస్? సో ఇక్కడ ఎవరో కంప్లైంట్ చేయడం అని కాదు నవీన్ గారు, ఖచ్చితంగా ఇద్దరి మీద, అటు సజ్జల మీద ఇటు పొన్నబోల మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే. వాళ్ళు రాష్ట్రంలో రేపొద్దున కౌంటింగ్ జరగకుండా కౌంటింగ్ రోజున హింస జరగాలి అని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు. హింస జరగాలి అని చెప్పి కాంక్షిస్తున్నారు. వాళ్ళు కనపడుతుంది అక్కడ అధికారంలో కూర్చొని వాళ్ళు ఇవాళ రోజున అక్కడ పొజిషన్స్ లో కూర్చున్నారు. దమ్ము ఉంటే నిజంగా వాళ్ళు మనుషులే అయితే ఆ పొజిషన్స్ కి రిజైన్ చేయాలి. అయినా ఇంకో విషయం చెప్తానండి, వీళ్ళు పెద్ద నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఏమైనా పైన దిగబడ్డారా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఐ ఛాలెంజ్. రమ్మనండి, ఎవడొస్తాడో. ఏమైనా చేతులు కట్టు కూర్చున్నారా అనుకుంటున్నారా కార్యకర్తలందరూ? మీరు దొమ్మిలు చేస్తే, మీరు గూండాయిజాలు చేస్తే, మీరు రౌడీజాలు చేస్తే నోరుకు మూసు కూర్చోడానికి ఇక్కడ ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇవాటి రోజున రాష్ట్రం కోసం ప్రాణాల ఎదురెడ్డి పోరాడుతున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ. మొన్న మనం చూడలేదా నవీన్ గారు, పోలింగ్ డే రోజున ఒక మహిళ అనేటువంటిది విషయం కూడా మర్చిపోయి ఒక పోలింగ్ ఏజెంట్ ని, మంజుల గారిని ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారో, ఏ రకంగా ఆవిడ మీద దాడి చేశారో చూడలేదా మనం? ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గాయం జరిగినా సరే, అయినా సరే ఆవిడ కట్టు కూర్చొని మరీ అక్కడ పోలింగ్ ఏజెంట్ గా తన బాధ్యతలను ఆవిడ నిర్వర్తించారు. ఒక సాధారణ ఓటర్ సుధాకర్ గారి మీద వీళ్ళు దాడి చేస్తే, ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే లాగి పట్టి లెంపకాయ కొట్టాడు అదే ఎమ్మెల్యేని సుధాకర్. తర్వాత అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని రక్తాలు ఓడేట్టుగా కొట్టినా సరే నేను ఓటేసే వెళ్తానన్నాడు. ఇవన్నీ మర్చిపోతామా? ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవ్వడేం చేయలేడు. ఇవాళ కొన్నవాళ్ళు కాదు కదా, అంతకు మించినటువంటి పెద్ద అయిపోయింది. ఇంకేముంది, తేలిపోయింది అంతా 4వ తారీఖు. నేను ఒక్క నిమిషం నవీన్ గారు, తేలిపోయిందని మళ్ళీ మీరు ఇవాళ కొత్తగా అనకండి సార్. ఆల్రెడీ ఎప్పుడో తేలిపోయింది. అదే ఖతన్ దుకాన్ బంద్, వైఎస్ఆర్సీపీ దుకాన్ బంద్. వెళ్ళి ఎక్కడన్నా పల్లి బఠానీలు అమ్ముకోమని చెప్పండి ఆ జగన్మోహన్ రెడ్డిని, ఆ సజ్జల్ని. 4 డబ్బులన్నా వస్తాయేమో. అమ్మరు, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా దాచుకున్నాక మీరు ఇంకా అవన్నీ చేస్తారు. కారణం చెప్తా ఆగండి. అన్ని ఆస్తులు ఈడీకి అటాచ్డ్. వాళ్ళకి 43,000 కోట్లు ఏదైతే అప్పుడు దోచుకున్నాడో అవన్నీ ఈడీ చార్జ్ షీట్లలో ఉన్నాయి ఈ మహానుభావుడికి. రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత చుక్కలే. ఆయన మితంగా ఫుడ్ మితంగా తింటారంట, అన్నం మితంగా తింటారంట, ఇసుక. నేను విషయం చెప్పనా, అన్నం మితంగా తింటాడు కరెక్టే, ప్రజల ప్రాణాలు ఎక్కువగా తింటూ ఉంటాడు. ఇసుక అది ఒక హాబీ. ఇసుక ఇవన్నీ కాదు, ప్రజల ప్రాణాలు.
మీరు గమనించండి 5 సంవత్సరాల్లో నేను ఇందాక పొన్నవాల్ గారు కూడా ఆయన గురించి కూడా మాట్లాడినప్పుడు ఎందుకు నేను అంత అంత ఆవేదనతో మాట్లాడానంత కోపంతో మాట్లాడానంటే 5 సంవత్సరాల్లో ఎంత మంది మీద దాడులు చేశారండి మీరు అడగండి వాళ్ళని, ఎంత మంది మీద దాడులు చేశారు వాళ్ళు? ఇంకా ఫ్రీ హ్యాండ్ అడుగుతున్నారు మరి. ఎక్కడో వదిలేండి, మాచర్ల నియోజకవర్గంలో 6గురిని హత్య చేశాడండి ఆ పిన్నెల్లి 6గురిని హత్య చేశాడు. 71 మంది మీద దాడులు చేశాడు. కాలు చేతులు విరిచేశారు, నరికేశారు, దాడులు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు. ఆడవాళ్ళని కూడా ట్రాక్టర్లతోటి తొక్కించి చంపేయించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ. వీళ్ళు వచ్చి మాట్లాడతారా ఇంకేం కావాలి వాళ్ళకి? గౌతమ్ గారు, ఇప్పుడు పోలింగ్